ఎలా ఉన్నావని అడుగుతున్నావు మాయా? 5th నా పెళ్ళి, కానీ నువ్వు రావద్దు. ఎందుకంటే నువ్వు వస్తే నేను ఈ పెళ్ళి చేసుకోలేను అఖిల్. సరే అఖిల్, నేను ఇంక వెళ్తాను. బాయ్. ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఈవినింగ్ కల్లా అప్డేట్ ఇస్తాను సార్. సరే సార్, ఉంటాను సార్. రాము సార్, లాఠీ తీసుకురా. ఇదిగోండి సార్. రేయ్ ఇట్రా. సార్ ఏమైంది సార్? వద్దు సార్. సార్ కొట్టకండి సార్. ప్లీజ్ సార్. చెప్పు. సార్ కొట్టకండి సార్. అమ్మా చెప్పు. అలా కొడుతున్నాడు సార్. వదిలేయండి సార్, నాకేం తెలియదు సార్. చెప్పురా. చెప్పు సార్. కొట్టకండి సార్. సార్ చెప్పు. సార్ కొట్టకండి సార్. సార్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. సార్ వదిలేయండి సార్. అమ్మా సార్ వదిలేయండి సార్. రేయ్ నువ్వు. రేయ్ రా. వీడినా సార్? నువ్వే. నేనా సార్? అర్థమైంది సార్. వెళ్ళొస్తాను రా. తిరుపతి అన్నా నీకుంటది పోరా. చూడరా లక్కీ. సార్ నా పేరు విక్కీ సార్. విక్కీయో విస్కీయో ఏదో ఒకటి. వాడు రాత్రి ఎంత తాగిండ్రా? తెలియదు సార్. వాడు తాగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? అంటే వాడు బాధలో ఉన్నాడు సార్. సఫరింగ్ ఈజ్ పర్సనల్ కదా సార్. లెట్ హిమ్ సఫర్ అని వదిలేసా సార్. బాధ ఎందుకురా? ప్రేమిస్తే బాధపడతారా? ఏమైనా చేస్తే బాధపడతారు. ప్రేమ అంటేనే బాధ కాదు సార్. అది ఎవరికి అర్థం కాదు కదా సార్. బందర్లు అడ్డేం కాదు, కోడితే 2 నోట్లోకి వస్తా. వస్తే ఏమైతుంది ఎరికేనా? పెళ్లి కూడా కాదు. అర్థమైంది సార్. సరేగానే ఆ పిల్లని ఏం చేసిర్రా? ఏ పిల్ల సార్? వెంకటేశ్వర్లు సార్. ఆ పిల్ల పేరేంది? మాయ సార్. మాయ. ఆ పిల్లని ఏం చేసిర్రా? ప్రేమించింది సార్. ప్రేమించిండ్రా. ప్రేమించి తీసుకపోయి ఏం చేసిండు? ఆ పిల్ల ఎక్కడుంది? వీడి తీసుకుని పోలేదు సార్. అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి పోయింది? పెళ్లి చేసుకోవడానికి సార్. ప్రేమించినోడు ఇక్కడుంటే ఎవరిని చేసుకొని పోయిందిరా? ఈ అమ్మాయిని చేసుకుపోయాడు సార్. వాడేవాడు? పెళ్లి కొడుకు సార్. మరి ఈడవాడు? ప్రేమించినోడు సార్. సార్ మజా చేస్తున్నావారా? కొడితే మొత్తం దిగిపోద్ది కొడక. ఏమనుకుంటున్నావో? వద్దు సార్, వస్తే దింపుతారు సార్. నేను కరెక్ట్గా అడుగుతా, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఈడు ఆ పిల్లని ప్రేమించు, ఆ పిల్ల ఈయన్ని ప్రేమించింది. కానీ పెళ్లి మాత్రం వేరే వాడిని చేసుకుంటుంది సార్. వీన్ని ప్రేమించి వేరేటని ఎట్లా చేసుకుంటుందిరా? ప్రేమించిన విషయం పెళ్లి కొద్ది రోజులు ముందే చెప్పింది సార్. ఆ టైంలో వాడు ఏం చేయలేకపోయింది సార్. ఇన్ఫాక్ట్ మీరు కూడా ఏం చేయలేరు సార్. అచ్చా నిజమే, ఏం చేయలేం రా. అవును సార్. ఏం చేయనోడు ఆ పిల్లని ఎక్కడ తీసుకుపోయినరా? అదే చెప్తున్నా కదా సార్, వాడు తీసుకోలేదని. వెంకటేశ్వర్లు ఈడు దమాకు తింటుండే. అవును సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఏంది సార్? ప్రేమించింది ఈడు, తిరిగింది ఈడు, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సార్? ఇప్పుడు ఒక పిల్లగాడు ప్రేమించుకుంటే మధ్యలో ఒక అవలగాడు ఉంటాడు సార్. ఆ అవలగానికి మొత్తం తెలుస్తుంది. అందుకే నిన్ను అడుగుతున్నా. మంచి కట్టుబాట్లు సార్. కదా? చెప్పు, ఆ పిల్లని ఏం చేశారు? తెలియదు సార్. నిజంగానే తెలియదా? అమ్మ తోడు సార్, నాకు తెలియదు సార్. పోయి కూర్చో. బాయ్ సార్. రేయ్ నోట్రా. రేయ్ లాఠీ ఇవ్వు. చూడు నిఖిల్. అఖిల్ సార్, ఏదో ఒకటి తేవా. నేను కరెక్ట్గా అడుగుతానా? నువ్వు కరెక్టే చెప్పినావు అనుకో, ఇంటికి పంపిస్తా. లేదనుకో ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. చెప్పు, ఆ అమ్మాయిని ఏం చేసినావు? నిజంగా సార్ నాకు తెలియదు.
నిజంగా తెలియదా? నిజంగా తెలియదు సార్. సరే, ఆ అమ్మాయి నువ్వు ప్రేమించలేదా? ప్రేమించిన సార్. ఆ అమ్మాయి ప్రేమించిన విషయం నాకు చెప్పలేదు సార్. అరే అవలాగాని వారా? సార్. అలా పేరెంట్స్ వచ్చి నీ మీద కంప్లైంట్ చేసిర్రు, నువ్వే తీసుకుపోయి ఏదో ఒకటి చేసినావని. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అరే ఎంక్వైరీ చేస్తే లాస్ట్ కాల్ నీదే ఉంది. ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే బాయ్ ఫ్రెండ్ నువ్వే అని అందరు చెప్తున్నారు. పెళ్లికి ముందు రోజు కూడా నిన్నే కలిసినట్టుంది. యాడ చూసినావు నువ్వే కనిపిస్తున్నావు, నువ్వే అనిపిస్తున్నావు. మళ్ళీ అడుగుతానేమో నాకేం తెలియదు సార్, నాకు సంబంధం లేదు సార్ అంటావు. నాకు నిజంగానే సంబంధం లేదు సార్. అరే సంబంధం లేదంటే ఎట్లా ఉంటారు నిన్ను? ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. నాకు నిజంగానే తెలియదు సార్. వెంకటేశ్వర ఈయన కొడుకు చెప్తే వినట్లేదు. సార్, నా కొడుకు అర్థమైంది సార్. సార్, వద్దు సార్. సార్, కొట్టండి. సార్, 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 సార్. ఎక్కడ చెప్పు. సార్, ఏం చేసిర్రా? చెప్పు. నాకు నిజంగా తెలియదు సార్. సార్, కొట్టు. సార్, సార్, అబ్బాయి ఇక్కడ ఉందో తెలియదు సార్. చెప్పు. ఏం చేసిర్రా అమ్మాయిని? సార్. చెప్పురా. సార్, కూర్చో. కూర్చోరా కొడుకా. చెప్పేస్తాను సార్. సార్ చెప్పేస్తాను సార్. ఇంతలో అయిపోయారు ప్లీజ్ సార్. 5 నిమిషాలలో చెప్పలేదనుకో బొక్కలు ఇరుగుతాయి కొడుకా. రే బావా చెప్పరా, ఆ పిల్లని ఏం చేసినావు చెప్పరా. అరే సోడిగా, ఎప్పుడు నీ ముట్టి పక్కనగా ఉండేది. నేనేం చేసి నీకు తెలియదా? మరి ఎక్కడ చూసినా నీ పేరే కనపడుతుంది కదా. నీ పేరే కనపడుతుంది కదరా. అదే నాకు అర్థమైతలేదురా. దెబ్బతాడు ఈరోజు. ఏం చేయాలో అర్థమైతలేదురా. ఏమైందిరా? ఎంతసేపు చేస్తావు? సార్ మాకు నిజంగా తెలియదు సార్. మరి చెప్తానన్నావు. అంటే కొట్టడం ఆపేస్తారని చెప్పాను సార్. వెంకటేశ్వర్లు, సార్ 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 పేరేంది? తెలుసురా. హారిక సార్. ఎవరి కోసం వచ్చినావు? వీళ్ళ కోసం. వీళ్ళతో నీ కంపెనీ? ఇదిగోండి సార్ బెయిల్ పేపర్స్. వీళ్ళని తీసుకెళ్దామని వచ్చాను సార్. మెనూ కడ్డా సార్? హ్మ్? కాదా సార్? ఓకే. అచ్చా, ఏమైతాడు ఈడు నీకు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సార్. ఎక్స్ బాయ్ ఫ్రెండా? మరి ఆ పిల్ల? వాడి గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయి ఏమైతుందిరా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ సార్. మరి ఎక్స్ అంటుంది? అది ఇప్పుడు సార్. మరి గర్ల్ ఫ్రెండ్? ఒక అప్పుడు సార్. వెంకటేశ్వర్లు సార్. ఇంకా ఫోటో తీసుకురాపో. ఓకే సార్. పో తీసుకురాపో. అరే వీనికి ఇది తప్ప ఇంకేం పని లేదారా? అంత భయపడితే సార్ నాది. ఇదిగోండి సార్. ఇటీ ఇగో, ఈ అమ్మాయి ఏమైతుందిరా? నా గర్ల్ ఫ్రెండే సార్. ఎప్పుడు? ఇప్పుడు సార్. ఏ కన్ఫ్యూజ్ చేస్తావేంద్రా? సార్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా సార్, మీరే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెంకటేశ్వర్లు సార్. నీకేమైనా అర్థమవుతుందా? నాకేం అర్థం కావట్లేదు సార్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఇప్పుడు ఇది పాస్ట్, అవును సార్. ఇది ప్రెజెంట్. అవును సార్. ప్రెజెంట్ ఎక్కడుంది? నాకు తెలియదు సార్. మరి ఇదెందుకు వచ్చిందిరా? ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు సార్. ఒరే నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందారా? నాకు అర్థమవుతుంది సార్. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ రా నీకు? సార్ మా వాళ్ళ లిస్ట్ పెద్దది సార్. మీ వంద అంత పెద్దదారా? సార్ లిస్ట్ గురించిరా? అయితే ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి నీకు ముందే తెలుసా? లేదు సార్, ఇందాకే తెలిసింది. రాధిక సార్ నా పేరు రాధిక కాదు, హారిక. ఏదో ఒకటి తీయమ్మా, ఇడ్చేసా నువ్వు. ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసా? ఏమో సార్ తెలీదు. మరి వీళ్ళని తొలగిపోతున్నావు. ఆ పిల్ల గురించి తెలుసుకుందామనే సార్. వెంకటేశ్వర్లు సార్. ఇక్కడ ఒక పెద్ద ఇలాకత మాఫియా నడుస్తుంది. అవును సార్. ఆ పిల్ల ఎక్కడుందో వీళ్ళకు తెలియదు, వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారో ఈ పిల్ల తెలియదు, ఈ పిల్ల ఎందుకు వచ్చిందో వీళ్ళకు తెలియదు. ఇక్కడ మొత్తం తెలిసిన అవలాగాడు ఎవడున్నాడంటే ఈ అవలాగాడు లక్కీ గానికి ఒక్కనికి తెలుసు. కరెక్ట్ చెప్పినాడు సార్. సార్ నా పేరు లక్కీ కదా సార్, విక్కీ సార్. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. సార్ ఆ బెయిల్ పేపర్లు తీసుకొచ్చారు కదా సార్, అవి చూసి మమ్మల్ని పంపించచ్చు కదా సార్. ఏమంటాయి వెంకటేశ్వర్లు? ఏయ్ సార్ వెంకటేశ్వర్లు చెప్పండి సార్. ఆ బెయిల్ పేపర్ల మీద సంతకాలు ఓకే సార్. పెట్టించుకొని అలాగే సార్. అర్జెంట్గా ఈ అవలాగాలం సరే పంపించారు సార్. దమాకి తింటూరు. అవును సార్. పో. పదండి పదండి వస్తా సార్. పదరా. పదండి. నడరా. ఇక్కడే ఒకరి తర్వాత ఒకరి సిగ్నేచర్ పెట్టండి. రాజు తీసుకో. ఈ పిల్ల ప్రజెంట్, ఇప్పుడు ఆ పిల్ల పాస్ట్. ఆ పిల్ల పాస్ట్ అయితే సార్ ఇలా సార్. నడు. సార్ ఉంటా సార్. ఏయ్ సార్
ఊరిడిచిపెట్టి పోవద్దు. పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్ కి రావాలి. మా ఇల్లు అనుకుంటాం సార్. వస్తా సార్. చల్నాడు. అబ్బా ఇంత కొట్టింత ఉరుకుతారా సార్? నడుచుకుంటే పోతాను లేదు సార్. అరే తలుపు తీర్రా. ఈ పిల్ల ప్రెసెంట్ పోలీసులు కొడితే ఉచ్చపడుతుంది అంటారు. బా నిజమేరా, పడ్డం కాదు కారుతుంది. అబ్బా అబ్బా అసలు నువ్వెందుకు వచ్చినావు మళ్ళా? ఐమ్ సారీ అఖిల్, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. దేనికి? అదే యాక్చువల్లీ నువ్వు వద్దు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ముద్దు అని వెళ్ళిపోయాను కదా. అక్కడికి వెళ్ళాక తెలిసింది వాడికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నన్ను యూజ్ చేసుకుందామని పిలిచాడు. ఓ అయితే ఇప్పుడు ఏంది? నువ్వు నాతో మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తావా? లేదు అఖిల్, నేను నీకు సారీ చెప్దామని చాలాసార్లు కాల్స్ చేశాను, కానీ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారని తెలిసింది. నాకు హెల్ప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసా. ఓకే, ఈ బెయిల్ ఇదంతా ఎట్లా? మా బాబాయ్ అడ్వకేట్ కదా, సో పని ఈజీగా అయిపోయింది. ఓ రే విక్కీ, నమ్మొచ్చంటావా? నువ్వు ముందు అమ్మాయిని నమ్మడం మానే. ఫస్ట్ ఏమో ఇది అన్నావు, దాని తర్వాత మాయ అన్నావు, అది వదిలేసి వెళ్ళిపోయా. విక్కీ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన దానికంటే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. చూడు అఖిల్, నేనేం చేశానని ఇలా మాట్లాడుతున్నాడు. అబ్బా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. నువ్వు వీడి జీవితం నుంచి వెళ్ళిపోబట్టే కదా మా ఈ లైఫ్లోకి వచ్చింది, మీ స్టేషన్కి వచ్చింది. చూడు అఖిల్, హెల్ప్ చేయడానికి వస్తే ఇలానే ఇన్సల్ట్ చేస్తారా? మరి ఇన్సల్ట్ చేయకపోతే ఇన్సూరెన్స్ చేసి ఇంట్లో పెట్టుకుంటారా? నేను మాట్లాడుతున్నారు విక్కీ. కొంచెం మీ పంచాయతీ ఆపండిరా, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లే. చేసేదేం లేదు, పోయి ఆ పాపని ఎత్తుకేసి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి రావడం. వెళ్ళు, నీకోసం చూస్తూ ఉంటారు మరి. రారా విక్కీ రా అని. మోహం చూడు మోహం. రేయ్ ఇది ఎక్కువ మాట్లాడుతుందిరా. అయినా మా ఇట్లా చేస్తుందని నేను అనుకోలేరా. ఏం చేసింది? నన్ను అడిగితే నాకేం తెలుసురా, నేను కూడా మీతోనే ఉన్నా కదా. అంతేలే, వ్యాలిడ్ పాయింట్. అవునఖిల్, అసలు మాయను కిడ్నాప్ చేశారంటావా, లేదా ఈ పెళ్ళి ఇష్టం లేదని ఎవరితో అయినా వెళ్ళిపోయిందంటావా? అసలు మాయకి పెళ్ళి ఇష్టమేనా? మాయ కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చేవి. కాల్స్ రాలేదు కాబట్టి కిడ్నాప్ అవ్వలేదు. లేకపోతే మాయ ఎవరితో రేయ్, తెలుసు కదరా మాయ గురించి. తనకి పెళ్ళి ఇష్టం లేదు, తనకు ఛాన్స్ ఉంటే నాకే కాల్ చేసి నాతోనే వచ్చేస్తుంది కదరా. రేయ్ నీ కాల్ చేసింది కదరా. నాకెప్పుడు చేసిందిరా? అరే ఎస్ఐ గారు చెప్పింది కదరా స్టేషన్లో నీ కాల్ చేసిందని. అవును, నాకెందుకు చేసింది? నాకు తెలిసి ఆ పిల్లకి పెళ్ళి ఇష్టం లేదు. నీకు కాల్ చేసి ఉంటుంది, నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది. కొంపతీసి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సూసైడ్ చేసుకుందంటావా? అలా చేసుకున్నా బాగున్నావు. పిచ్చా? అలా చేస్తే అఖిల్ గాడే ఇరుక్కునేది. అవును కదా. అలా చేసుండదు హారిక. మాయకు మోసం చేసేంత ప్రేమ లేదు, చచ్చిపోయేంత ధైర్యం కూడా లేదు. నువ్వు ముందు హారిక నుంచి కూడా అట్లే చెప్పినావు. ఏం చేసింది? వదిలేసి వెళ్ళిపోయింది. మాయ కూడా అదే పద్ధతిరా. పద్ధతి గల అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. నువ్వు నా మీద పడి ఏడటం ఆపుతావా? ఎలా నీతో నాకేంటి? ఒరే అఖిల్, అసలు ఇందులో ఎలా ఇరుక్కున్నావురా? అరే అఖిల్, ఇదేమన్నా సమ్మర్కి వచ్చే ఆఫర్స్ అనుకుంటున్నావరా? ఒకటి పోతే ఇంకోటి చూసుకోవడానికి. అసలు మీ అబ్బాయిలు ఇంకా మారరా? ఆ మాట నువ్వే చెప్పాలి. మేమైనా సరే ఒకరు పోతే ఇంకోని చూసుకుంటాం, కానీ మీరు ఒకరు ఉండగానే ఇంకోని చూసుకుంటారు. చెప్పరా? అబ్బడ్రా మిల్లి, ముందు ఇక్కడి నుంచి పోదాంపా. నాడు రే. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? ఇట్లా స్ట్రైట్కి పోతే అక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, అక్కడ జంక్షన్ వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాం అనుకో, అక్కడ మణికొండ వస్తుంది. అక్కడ మరి చెట్టు ఉంటుంది.
ఆ మర్రి చెట్టు చుట్టూ ఎతికిమనుకో దొరికేస్తుంది. అవునా? దొరికేస్తాయి ఫర్ షూర్. నిజమా? నిజం. నీ అంత పిచ్చి పిచ్చి చేస్తావు. బండెక్కో. ఈతిపుడికేం తక్కువ లేదు. ఈతిపుడు చూసే మావాడిని ఎమ్మడి పడింది. అరే అఖిల్, నీకన్నా బుద్ధి లేదురా? ఏ మురికాల్లో పట్టినవరా ఈ చేపలన్నీ? దిక్కుమాల చేపలని. ఆ మురికాలలో నువ్వు తిరుగుతున్నావు. చూసించాలు, చూసి నడుపు, బొందలు పడగల. పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా, చల్లంగా దాని సన్న. అరే అఖిల్, ఇప్పుడు ఎక్కడికి రా? అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఆకులు నాకేవాడు మూతి ఇంకోటి వచ్చి నాకిండని అట్లుంటుంది నీతో ముచ్చట. నాకు తెలియకే కదరా నిన్ను అడుగుతుంది. అవును అఖిల్, పెళ్లి రోజు ఏం జరిగిందో నీకేమైనా తెలుసా? మాకెట్లా తెలుస్తుంది రాధిక? నా పేరు రాధిక కాదు, హారిక. ఏదో నీ హారికలే. అదెవర్రా? నా పాత అకౌంట్. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి. అయితే మనం ముందు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి రా? అదేరా మాయ వాళ్ళ ఇంటికి. మాయ వాళ్ళ ఇంటికి టైంలో వెళ్తే బాగోదేమో. మనం పోయేది పనికి వాళ్ళ పంచాయతీ చేయనీకి కాదు, పనికొచ్చే పంచాయతీ చేయనీకి. నువ్వు ప్లీజ్ లేడం వెనకడగా. నీతో ఎట్లుంటుందంటే, మొగుడు కొట్టినందుకు కాదంట పెళ్ళం ఏడ్చింది, పక్కింటి చూసి నవ్విందంట అందుకు ఏడ్చిందంట. అట్లుంటుంది నీతో ముచ్చట. అర్థం కాలేదురా. ఆ పొజిషన్లో నువ్వు ఉంటే నీకేం అర్థమవుతాయిలే కానీ. అరే అఖిల్, నువ్వు పోనీరా. సరే అయితే వెళ్దాం పదండి. ఎక్కడికి? మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుదాం. మనము వాంటికి ఫంక్షన్ పోవట్లేదు, పోంగనే కూర్చోబెట్టి ముచ్చట్లు పెట్టి నీకు అర్థమవుతుందా? హారిక, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని చూసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. మేము ఇక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళి కనుక్కొనిరా. నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? ఒక్క నిమిషం, నీకోసం ఫోన్ చేసి బెటర్ పిలిపిస్తా. అవునా? ఎక్కడ దొరికిన సంతరా ఇది నీకు? నువ్వు ప్లీజ్ స్టాప్ ఇట్ రాధిక, నడు. సర్లే వెళ్తా, ఆగు. డోర్ మెల్లగి. అరే విక్కీ, కనుక్కొని వస్తుందంటవారా? నువ్వు మళ్ళీ ఈ పిల్లని నమ్ముతున్నావారా? అట్లెందుకు అడుగుతున్నావురా? ఏమైంది? నాకు ఈ పిల్లని చూస్తే మస్తు డౌట్ అనిపిస్తుందిరా. వదిలేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందా అని. చెప్పింది కదరా, తను చేసిన మోసానికి హెల్ప్ చేసి సారీ చెప్పనీకి వచ్చిందని. అరే సారీ చెప్పింది కదా, హెల్ప్ చేసింది కదా, మళ్ళీ మనతో ఎందుకు తిరుగుతుందిరా? అవును, మనతో ఎందుకు తిరుగుతుంది? ఆ పిల్ల చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకైతే తెలియదురా. కానీ ఆ పిల్ల చెప్పింది మాత్రం మనం వింటున్నాం. నీకు ఆ పిల్లకి నీకు ఏదో అవసరం ఉంది, అందుకే నీతో తిరుగుతుందిరా. అయినా నాతో ఏం పని ఉంటుందిరా? ఏమో నాకేం తెలుసురా, మీకేమున్నాయో. రేయ్, ఆ పిల్ల మీద పడితే కమిట్ అయ్యి కనెక్ట్ అయ్యో, జాగ్రత్తగా ఉండి ఎప్పటికైనా. అరే నేనెందుకు అట్లా చేస్తారా? నేనెందుకు చేస్తారా అని చెప్పి ఇప్పటిదాకా తీసుకొచ్చింది నువ్వు. విక్కీ, బయటికి రండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగావా? ఏమైనా చెప్పారా? కనుక్కున్నావా? కాదు సైలెంట్గా ఉంటావేంది? నోట్లో ఏమైనా మైసూపాకు పెట్టుకున్నావా? చెప్పి సావు. మీరు చెప్పినట్టే ఇంటికి వెళ్ళాను. డోర్ లాక్ చేసి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఎవరు లేరా? సరిగ్గా చూసావా లేదా? చూసాను అఖిల్, డోర్ లాక్ చేసి ఉంది. రే బావా, మాయ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి పెళ్ళి ఇష్టం లేదని క్యాస్ట్ పిచ్చితో తను ఏదైనా చేసి నిమ్మి తోస్తున్నారేమో అనరా. ఒక్కసారి అలా ఆలోచించి చూడు, అలా కూడా జరగundొచ్చు కదా. ఒకవేళ అదే నిజమైతే మన లైఫ్ రిస్క్లో పడుతుందిరా. విక్కీ, మాయ పెళ్ళికి మన ఆఫీస్లో వాళ్ళు అందరూ వెళ్ళే ఉంటారు కదా? వెళ్ళే ఉంటారు. అయితే రమ్య కూడా వెళ్ళే ఉంటుందిగా? వెళ్ళే ఉంటుంది. అలా అయితే రమ్యకి పెళ్లి రోజు ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. రేయ్, రమ్య కాల్ చేయరా.
రే నువ్వు వద్దు, నువ్వు కాల్ చేయి. The subscriber is currently switched off. Please try after some time. స్విచ్ ఆఫ్ వస్తుంది. రే రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా? రే ఇప్పుడు టైం 7:50 రా. మన ఆఫీస్ ఇంకో 10 minutesలో క్లోజ్ అవుతుంది. అంటే రమ్యాన్ కలిసే ఛాన్స్ ఉందిరా. సరే పద వెళ్దాం. సార్ అన్న నమస్తే అన్న. అన్న రమ్య ఆఫీస్లో ఉందా, వెళ్ళిపోయిందా? ఏ రమ్య సార్? అదే అన్న, రమ్య పొడుగుంటుంది, జీన్స్ వేసుకుంటుంది, ఇగో వీంతో ఎక్కువ తిరుగుతుంది. ఆ రమ్య రావట్లేదు సార్. రావట్లేదా? ఎప్పటి నుంచి? ఒక్క నిమిషం సార్, చూస్తాను. ఈ డేట్ నుంచి రావట్లేదు సార్, చూడండి. మాయా పెళ్ళైన రోజు నుంచి నెక్స్ట్ రోజు నుంచి ఆఫీస్ రావట్లేదురా. అంటే మాయా పెళ్ళికి ఈ అమ్మాయి ఆఫీస్కి రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందంటావా? పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి రమ్య ఆఫీస్కి రావట్లేదు. కాల్ చేసి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా మాయ వెళ్ళిపోవడానికి ఈ అమ్మాయికి ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. ముందైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. అన్న రమ్య వస్తే కాల్ చేయండి. సరే సార్. సారీ, ఈ అమ్మాయి కాల్ చేయండి. ఓకే ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కాల్ చేయండి. 61366845. థ్యాంక్ యూ. ఓకే మేడం. రే అఖిల్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను రా? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. అసలు తను ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం. ఎవరో కాల్ చేస్తున్నారు. ఎవరు? అన్నోన్ నెంబర్. స్పీకర్ ఆన్ చేయరా. హలో సార్, నేను ఆఫీస్ సెక్యూరిటీని మాట్లాడుతున్నాను సార్. అన్న చెప్పండి. మీరు చెప్పినట్టే మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చెక్ చేశాను సార్. ఆ రోజు నుంచి ఇంకొకరు కూడా రావట్లేదు. ఎవరు? కార్తీక్ సార్. కార్తీక్? కార్తీక్. హలో సార్, వినిపిస్తుందా సార్? హలో సార్. సరే భయ్యా, థ్యాంక్ యూ. ఓకే సార్. అరే అసలు ఏం జరుగుతుందిరా? ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళు నిన్నెందుకు పట్టుకున్నారు? ఈ రమ్య ఆఫీస్కి ఎందుకు వస్తలేదు? అసలు ఈ కార్తీక్ గారు ఎందుకు వస్తలేడురా? అరే వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారా? అది నువ్వే చేస్తున్నావు, క్రియేట్ చేస్తున్నారా? అసలు ఈ కార్తీక్ ఎవరు? కార్తీక్. హలో హలో, నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు ఎక్కడున్నా అర్జెంటుగా స్టేషన్కి రండి. ఎందుకు సార్? ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. వస్తున్నాను సార్. అరే ఈడీ ఎందుకు కాల్ చేసిండ్రా? మళ్ళీ ఏం పెండ జరిగిందో ఏమో. పద. రే ఏమై ఉంటదిరా? ఏమైనా అఖిల్ వచ్చేసినావా? అఖిల్ సార్. ఏదో ఒకటి తేవా. అరే నీకు రచన అస్సలు బాగాలేదురా. నాకేం అర్థం కాలేదు సార్. గోడకు కొట్టిన బంతి లెక్క మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినావు నువ్వు. ఏమైంది సార్? అరే చెప్తా ఆగు. ఉబ్బా ఆగుతలేదా? ఇప్పుడు అక్కడ ఒక పిల్ల కూర్చుని చూసినావా? గా పిల్ల మిస్సింగ్ కేసు పెట్టింది. ఆ పిల్ల మిస్సింగ్ కేసు పెడితే మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు సార్? ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గా పిల్ల తమ్ముని పేరు కార్తీక్ అట. గా కార్తీక్ నీ ఆఫీసులనే పనిచేస్తాడట. కార్తీక్? ఏ నారాజ్ గాకు ఇంకా ఉంది. ఇప్పుడు నీ హోల్ స్టోరీలో సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నువ్వు ప్రేమించిన పిల్లని ఆ కార్తీక్ గాడు లేపుకొని పోయిండట. వెంకటేశ్వర్లు సార్, పొద్దున ఎంత టార్చర్ చేసిన మనల్ని. అవును సార్. రేయ్